పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. దివ్యవాక్కు అనే కార్యక్రమానికి స్వాగతం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి మన ధ్యానాంశం ఓటమిని గెలుపుగా ఎలా మార్చుకోవాలి. అందరూ అనుకుంటూ ఉంటారు, వీడి పని అయిపోయింది, ఏమి పని అయిపోయింది. కానీ దేవుని చేతిలో పడితే ఇదిగో మరలా పునరుజ్జీవనం ఉంది, గొప్ప జీవితం ఉంది అనే అంశాన్ని ఈనాడు మనం ధ్యానం చేద్దాం. ప్రియ దైవ బిడ్డలారా, లోకములో ఒక నానుడి ఉంది, ఇంక వీడి పని వింతే, వీడి నాశనమయ్యాడు, ఆమె పని అంతే, ఆమె జీవితం అంతే, ఆమె నాశనం అయిపోయింది అని నవ్వుతూ ఉంటారు, గేలి చేస్తూ ఉంటారు, అవహేళన చేస్తూ ఉంటారు. కానీ ప్రియులారా, ఈ పడిపోవడం ఓటమి కాదు. పడిపోయిన వాళ్ళు అలానే ఉండడం అనేదే ఓటమి. ప్రియులారా, మీకా గ్రంథం 7వ అధ్యాయం 8వ వాక్యములో, నా శత్రువులు నా పతనమును గాంచి ఉప్పొంగనక్కరలేదు, నేను క్రింద పడినను మరలా లేతును, నేనెప్పుడు చీకటిలో ఉన్నను ప్రభు నాకు వెలుగునిచ్చును. ప్రియులారా, ఎంత గొప్ప వాగ్దానం చూడు, ఎంత ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నాడు చూడు. మీరు సంకలు కొట్టాల్సిన పని లేదు. నేను ఇప్పుడు చీకట్లోనే ఉన్నాను, కానీ నా దేవుడున్నాడు, నన్ను వెలుగులోనికి తీసుకుపోయే దేవుడున్నాడు. నేను క్రింద పడిపోయాను, నా జీవితం నాశనం అయిపోయిందని నా శత్రువులు సంకలు కొడుతున్నారేమో, నీ ఇరుగు పొరుగు వారు నిన్ను గేలి చేస్తూ ఉన్నారేమో. ప్రియులారా, అలాంటి వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించే దేవుడు, ఇదిగో నాశనము నుంచి అభివృద్ధిలోనికి తీసుకుని వెళ్ళే దేవుడు, క్రింద పడిన వారికి తన చేయి అందించే దేవుడు మన దేవుడు. ప్రియులారా, నీవెప్పుడు దిగులు పడద్దు, నీవెప్పుడు కుమిలిపోవద్దు, నీవెప్పుడు కూడా నిరాశ చెందొద్దు. నీవు ఎక్కడైతే క్రింద పడ్డావో అక్కడనే నిలబడమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీకు తోడుగా ఉంటానన్నాడు, నీకు భయపడవద్దు అంటున్నాడు దేవుడు. ప్రియులారా, నువ్వు ఎక్కడైతే పడిపోయావో, నువ్వెక్కడైతే పోగొట్టుకున్నావో అక్కడనే వెదకాలి. అప్పుడు దేవుని యొక్క సహాయం నీకు తోడుగా ఉంటుంది. ప్రియులారా, ఈనాడు ఎవరిని చూసినా ఇదిగో ఇంకా వాళ్ళ పని అంతే, వాడు నాశనం అయిపోయాడు, వాడి జీవితం అయిపోయింది, వాడు బ్రతుకంతే అని చెప్పి నిరంతరం నీ గురించి మాట్లాడుతున్నారు. అయినా సరే ప్రియులారా, దిగులు పడొద్దు, కుమిలిపోవద్దు, నిరాశ చెందొద్దు. ఎంత గొప్ప వాగ్దానం అండి. నేను కింద పడినను మరలా లేస్తాను, దేవుని పాదాలు పట్టుకుంటాను, దేవుని చెయ్యి పట్టుకొని పైకి లేస్తాను, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ప్రియులారా, ఎంత గొప్ప మాట అండి. ఈనాడు చాలామంది, అయ్యో నా బ్రతుకు నాశనం అయిపోయింది, నా జీవితం నాశనం అయిపోయింది, నన్ను పట్టించుకునే వాళ్ళు లేరు, నన్ను ప్రేమించే వాళ్ళు లేరు, నన్ను ఆదరించే వాళ్ళు లేరు, నన్ను హక్కును చేర్చుకునే వాళ్ళు లేరు, నిరాశ జీవితంలో నేనున్నాను, పాప జీవితంలో నేనున్నాను, పడిపోయే జీవితంలో నేనున్నాను, నాకు చేయి అందించే వాళ్ళు లేరని ఆత్మహత్యలకు పోయేవాళ్ళు ఉన్నారు, అవమానాలకు పడేవాళ్ళు ఉన్నారు, నిరంతరం ఏడుస్తూ కూర్చునే వాళ్ళు ఉన్నారు. కానీ ప్రియులారా, ఎప్పుడైతే నీవు దేవుని నమ్ముకున్నావో, ఎప్పుడైతే నీవు దేవుని పాదాల మీద పడ్డావో అప్పుడు దేవుడు నీకు చేయి అందిస్తూ ఉన్నాడు. క్రింద పడినటువంటి నిన్ను దేవుడు లేవనెత్తుతూ ఉన్నాడు. యోబు పడిపోయాడు, దేవుడు లేవనెత్తాడు. ఇదిగో జక్కయ్య తన జీవితంలో అవమానాలు పొందుకున్నాడు, రక్షించబడ్డాడు దేవుని వైపు చూడగానే. ప్రియులారా, ఈనాడు నీవు కూడా అలాంటి పరిస్థితుల్లో ఉంటే ఒక్కసారిగా దేవుని వైపు చూడు, ఆ దేవుని చేయి పట్టుకో, ఆ దేవుని పాదాలు పట్టుకో. తప్పకుండా దేవుడు నిన్ను నిలబెడతాడు, దేవుడు నిన్ను ఇదిగో ముఖ్యమైనటువంటి మూలరాయిగా చేస్తాడు. ప్రియ దైవ బిడ్డలారా, అందుకనే పడిపోవటం అనేది ఓటమి కాదు, పడిపోయి ఉండటమే ఓటమి. కింద పడిన చోటనే నిలబడాలి, నిలబడే ప్రయత్నం చేయాలి. ప్రభు సపోర్ట్ తీసుకో, ప్రభు బలాన్ని తీసుకో, అప్పుడు ఆయన నీకు తోడుగా ఉంటాడు. ప్రియులారా, కీర్తనల గ్రంథం 37వ కీర్తన
24వ వాక్యములో, ఆ నరుడు పడిపోయినను మరలా లేచును, ప్రభువే అతనిని చేయి పట్టుకొని పైకి లేపును. ప్రియులారా చూడండి, ఓటమి అనేది మన నమ్మకాన్ని, మన విశ్వాసాన్ని కదిలిస్తూ ఉంది. ఒక్కసారిగా మనం ఓడిపోయినప్పుడు, అయ్యో నేను అవిశ్వాసములో ఉన్నాను, అయ్యో నేను అపనమ్మకంలో ఉన్నాను, నీ ఓటమి ఇదిగో నీ విశ్వాసాన్ని కదిలిస్తూ ఉంది. ఇక నుంచి ఆ విశ్వాసం కదిలినప్పుడు అవిశ్వాసంలో నుంచి కాకుండా, అపనమ్మకం కాకుండా దృఢమైనటువంటి విశ్వాసం, దృఢమైనటువంటి నమ్మకం. ఇదిగో అందుకనే నమ్మండి దేవుణ్ణి. ఇదిగో దేవుడు నీకు తోడుగా ఉంటే, దేవుడు నిన్ను నిలబెడితే ఈ లోకంలో ఎవరికి నిన్ను పడగొట్టడం సాధ్యం కాదు. ప్రియులారా, నిన్ను పడగొట్టాలని ఎత్తుకు పై ఎత్తులేసే వాళ్ళు ఉన్నారేమో, నిన్ను ఓడగొట్టాలని విశ్వ ప్రయత్నాలు చేసేవాళ్ళు ఉన్నారేమో. అయితే దేవుడు అంటున్నాడు, ఈనాడు నీ ఓటమిని గెలుపుగా మార్చుకో, నీకు తోడుగా ఉంటానని ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. పడిపోయిన నరుడు మరలా లేచును. ప్రియులారా, మరి ఆనాడు చూడండి, వ్యభిచారంలో ఉంది ఆ తల్లి. వ్యభిచారంలో ఉన్నటువంటి అమ్మను యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వస్తే ఆయన నిలబెట్టాడు, ఆయన సపోర్ట్ చేశాడు. అమ్మా, నీ పాపం చెయ్యొద్దు, నిన్ను ప్రేమిస్తున్నాను నేనని హక్కున చేర్చుకొని, పాపాన్ని ద్వేషించి పాపిని ఇదిగో నిలబెట్టి పరిశుద్ధంగా చేసి సపోర్ట్ ఇచ్చాడు. అమ్మా, ఇక నుంచి పాపము చేయొద్దమ్మా, నీ జీవితం ఇది కాదమ్మా అని చెప్పి ఆ తల్లిని బలపరిచాడు విశ్వాసంలో. ప్రియులారా, ఈనాడు మన జీవితం కూడా అలాగే ఉందేమో. ఆత్మ పరిశీలన చేసుకో. ఒంటరివాడైపోయావేమో, ఉద్యోగం లేదేమో, ఇదిగో ఏ పని చేయలేకపోతున్నావేమో, ఎవరు నీకు సపోర్ట్ చేయట్లేదేమో. అయితే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నీ జీవితంలో అన్ని దారులు మూసుకొని పోయాయి అనిపిస్తుందా? అయితే దేవుని వైపు చూడు. అదిగో జక్కయ్య దేవుని వైపు చూశాడు. ఈనాడు బిడ్డలారా, నీవు కూడా దేవుని వైపు చూస్తే నీ కోసం ఒక దారి తెరిచే ఉంచాడు మన దేవుడు. మన దేవుడు గొప్ప దేవుడు అండి. హక్కును చేర్చుకునే దేవుడు మన దేవుడు. మరి అంత గొప్ప దేవుని చేయి పట్టుకుంటే, అంత గొప్ప దేవుని సపోర్ట్ తీసుకుంటే ఇక మనకు తిరిగే ఉండదు. కాబట్టి విశ్వాసములో ఉండాలి. ప్రియులారా, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16వ వాక్యములో, రాజు దానియేలును తీసుకొని పోయి సింహాల గుంటలో పడవేయుడని ఆజ్ఞ ఇచ్చెను. అతడు దానియేలుతో, నీవు ఇంతటి విశ్వాసముతో సేవించుచున్న నీ దేవుడు నిన్ను కాపాడునుగాక. అవును ప్రియులారా, ఇదిగో దానియేలును చంపాలని ఎత్తుకు పై ఎత్తు లేసి సింహాల గుంటలో పడేస్తే మరి దానియేలు జీవితం అయిపోయింది అనుకున్నాడు, దానియేలు ఓడిపోయారు అనుకున్నారు, దానియేలు చచ్చిపోతాడు అనుకున్నారు అందరూ కూడా. కానీ ఆ సింహాల గుంటలో దానియేలు ఎప్పుడైతే దేవుని వైపు చూశాడో, దేవుని తట్టు తిరిగాడో, దేవునికి మొరపెట్టాడో, దేవుణ్ణి నమ్మి ప్రార్థించాడో, సింహాల నోళ్లను మూయించాడు దేవుడు. ఈనాడు నిన్ను గురించి, నీ జీవితం గురించి తప్పుడుగా మాట్లాడుతున్నారేమో, హేళనగా మాట్లాడుతున్నారేమో, అవమానకరంగా మాట్లాడుతున్నారేమో. దిగులు చెందొద్దు, కుమిలిపోవద్దు. సింహాల గుంటలో దానియేలును కాపాడిన దేవుడు ఈ అవమానాల గుంటలో తప్పకుండా వాళ్ళ నోళ్లు మూయించి నిన్ను పైకి లేవనెత్తుతాడు. ప్రియ దైవ బిడ్డలారా, కాబట్టి నమ్మండి, విశ్వసించండి, ప్రార్థించండి, ప్రభువుని పట్టుకోండి. శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది అంటారు. కాబట్టి నిరంతరం ప్రార్థించు, నిరంతరం ప్రయత్నం చేయి. 1000 సార్లు ఫెయిల్ అయినా 1001సారి పాస్ అవ్వాలి. దేవుడు తోడుగా ఉంటాడు. ప్రియ దైవ బిడ్డలారా, అందుకని మన జీవితంలో విశ్వాసం అనేది ఉండాలి. దానియేలును సింహాల గుంటలో పడేసిన ఆయన విశ్వాసం చెక్కు చెదరలేదు. ఈ సింహాలు నన్నేమి చేయవు అనుకున్నాడు. కారణం ఏంటి? నా దేవుడు నాకు తోడుగా ఉంటాడు, నా దేవుడు నన్ను రక్షిస్తాడని బలంగా నమ్మాడు, విశ్వాసంతో ఉన్నాడు. మరి ఈనాడు ఆ విశ్వాసం నీలో ఉందా? ఈనాడు అంత నమ్మకం నీలో ఉందా? అయితే ప్రియులారా, ఇదిగో దేవుడు దానియేలును కాపాడినట్లు నిన్ను కూడా ఈ శ్రమలోకంలో, ఈ మాయాలోకంలో, ఈ నిందల లోకంలో, ఈ అవమానాల లోకంలో నిన్ను కూడా కాపాడుతాడు, నిన్ను కూడా రక్షిస్తాడు, నిన్ను కూడా నిలబెడతాడు. కాబట్టి నిరంతరం
ప్రార్థించు, విశ్వసించు, ఎప్పుడు కూడా అపనమ్మకం జోలికి వెళ్ళొద్దు. నా జీవితంలో దేవుడు కార్యం చేయాలి అని పట్టుబట్టి కూర్చుంటే ఈ లోకమంతా ఒకటై నిన్ను ఒంటరిని చేసిన దేవుడు నీకు తోడుగా ఉండాలంటే ప్రభువుని విడిచిపెట్టొద్దు, ప్రార్థన విడిచిపెట్టొద్దు. ప్రియులారా, ఈనాడు ఓడిపోయావు, ఈనాడు పడిపోయావు, ఈనాడు కుమిలిపోతున్నావు, అయినా సరే ఒక తట్టు దేవుని వైపు తిరుగు, దేవుని వైపు చూడు. దేవుడు నిన్ను అందరి ముందు గొప్పగా ఆశీర్వాదకరంగా నిలబెడతాడు. బిడ్డలారా, పేతురు గారు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం 8వ వాక్యములో, మెలకువతో జాగరూకులై ఉండుడు, మీ శత్రువుకు సైతాను గర్జించు సింహము వలె తిరుగుచు ఎవరినేని కబళింపజూస్తున్నాడు. ప్రియులారా, మనం అన్నీ బాగున్నాయి అనుకునే సమయంలో ఏదో ఒక అలజడి, అంతా బాగా జరిగింది అనుకున్న సమయంలో ఏదో ఒక శోధన వచ్చి పడుతూ ఉంది. మరి ఆనాడు యోబు గారు కూడా అంతా బాగుంది, ఏ లోటు లేదనుకున్న సమయంలో ఆయన ఇంట్లో ఎన్నో నాశనాలు జరిగాయి, శవాలై పడిపోయారు, ఆస్తిపాస్తులు అన్నీ పోయాయి, పశు సంపదలు అన్నీ కూడా పోయాయి. ప్రియులారా, సైతాను కదిలించాడు, కబళించాడు, పడగొట్టాడు. ప్రియులారా, మరి ఆనాడు యేసుప్రభు కూడా ఇదిగో 40 రోజుల పాటు ఉపవాసం ఉండి కొండ దిగి వస్తే, ఇదిగో ఈ రాళ్లను రొట్టెలుగా చేసి తిను అని చెప్పే సైతాను యేసుప్రభునే పడగొట్టాలని చూసిన ప్రియులారా, ప్రార్థన ద్వారా, దేవుని శక్తి ద్వారా ఆ సైతానును మనం పడగొట్టాలి. వచ్చే శోధన ఇదిగో నిన్ను పడగొట్టడానికే వస్తుంది, నిన్ను నాశనం చేయడానికే వచ్చింది, నిన్ను అవమానించడానికే తీసుకొని వచ్చిద్ది, దేవుణ్ణి నిన్ను దూరం చేయడానికే తీసుకొచ్చిద్ది. అయినా సరే ప్రియ దైవ బిడ్డలారా, సైతానికి అవకాశం ఇవ్వద్దు. ప్రభు పాదాల మీద పట్టుకో, ప్రభువుని గట్టిగా పట్టుకో, ప్రభువుని గట్టిగా పట్టుకొని ప్రార్థించు బిడ్డలారా. ఇక్కడ వాక్యములు అందుకనే శత్రువుగా సైతాను గర్జించు సింహములాగా ఎవరినైనా పడగొట్టాలని చూస్తుంది. జాగ్రత్త. ఒక్కసారి సైతానుకు చిక్కితే ఆ సైతానును వదిలించుకోవడం చాలా కష్టం. కాబట్టి నీ విశ్వాసము ద్వారా, నీ ప్రార్థన ద్వారా సైతానును వెళ్ళగొట్టు, సైతాను ఆలోచనలను వెళ్ళగొట్టు. అప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు, దేవుడు నిన్ను నిలబెడతాడు. ప్రియ దైవ బిడ్డలారా, పునీత పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ లేఖ 12వ అధ్యాయం 9వ వాక్యములో, అందుకు నా కృప నీకు చాలు, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే నేను గర్వింతును. ప్రియులారా, నీవు బలహీనుడవేమో, ధైర్యంగా ఉండు. నీవు బలహీన పడిపోతున్నావేమో, ఇదిగో వందనాలు అర్పించు. కారణం, నీ బలహీనతల యందు దేవుడు నీకు బలంగా ఉంటాడు. మరి ఆనాడు యుద్ధం గెలవాలని ఎంత ప్రయత్నం చేసినా గోలియాతు ఓడిపోయాడు. గోలియాతు ఆయన సైన్యాన్ని నమ్ముకున్నాడు, ఆయన బలాన్ని నమ్ముకున్నాడు, ఆయన ఆయుధాలు నమ్ముకున్నాడు. ప్రియులారా, కానీ ఏ వ్యక్తి అయితే విశ్వాసం కలిగి జీవిస్తాడో వాళ్ళందరూ కూడా దేవుణ్ణి నమ్ముకుంటూ ఉన్నాడు. ప్రియులారా, ఇదిగో మరి ఆనాడు శిష్యులు పడవ ప్రయాణంలో, ప్రభువా మేము కుమిలిపోతున్నాం, మేము నాశనం అయిపోతున్నామని సైతాను వైపు చూసి నాశనమైపోయారు. ఎప్పుడైతే దేవుణ్ణి మొరపెట్టుకున్నారో, అవిశ్వాసములో ఉన్నా సరే ప్రార్థించగా, ప్రభువా నీవే నాకు దిక్కని ఎప్పుడైతే శిష్యులు మొరపెట్టారో వెంటనే యేసు ప్రభు లేచి గాలిని గద్దించాడు. ప్రియులారా, మరి నీ మీదకి ఎంతమంది అయితే నీ మీదకి యుద్ధానికి వస్తారో వారందరినీ కూడా దేవుడు పడగొడతాడు, నిన్ను లేవనెత్తుతాడు. నా బలహీనత యందు నాకు శక్తి దేవుడిస్తూ ఉన్నాడు. ప్రియులారా, మరి చాలామంది ఈ 40 రోజుల పాటు ఉపవాసం ఉన్నారు, అన్నం ఏమీ తినలేదు. మరి ఎలా బ్రతికారు అంటే దేవుడు శక్తి ఇస్తూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ శక్తి వారిని నడిపిస్తూ ఉంది. ప్రియులారా, ఆ దేవుడిచ్చే శక్తితో
మన జీవితంలో ఎలాంటి పరిస్థితులనైనా దెబ్బ మీద దెబ్బ ఎన్ని దెబ్బలు పడ్డా ఇదిగో దేవుడు తట్టుకునే శక్తి నీకు ఇస్తాడు. ఆ సమస్యల నుంచి ఎలా బయటపడాలో దేవుడు నీకు సలహా ఇస్తాడు. కాబట్టి ప్రియులారా, బలహీనతతో ఉన్నావా, వీక్గా ఉన్నావా, అయితే ధైర్యంగా ఉండు, సంతోషంగా ఉండు. కారణం నీ బలహీనతలను నీ బలంగా మార్చే దేవుడు నీకు తోడుగా ఉండునుగాక. ఎంత గొప్ప మాట అంటే, బలహీనతల వల్ల దేవుడు మనలను బలంగా చేస్తాడు ప్రియులారా. అందుకనే మన జీవితంలో ఎప్పుడూ కూడా ప్రభువుని విడిచిపెట్టద్దు. నీ ఓటమిని గెలుపుగా మార్చుకునే అవకాశం దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు ప్రియులారా. మన దేవుడు శిక్షించే దేవుడు కాదు, మన దేవుడు వెళ్ళగొట్టే దేవుడు కాదు, మన దేవుడు గంటి వేసే దేవుడు కాదు. గొప్ప ప్రేమామయుడు, గొప్ప కరుణామయుడు మన దేవుడు. కాబట్టి ప్రియులారా, దేవుణ్ణి చేయి పట్టుకోండి, దేవుని పాదాలను పట్టుకోండి. నీ ఓటమిని గెలుపుగా మార్చే గొప్ప దేవుడు మన యేసయ్య. కాబట్టి మనం కూడా నిరంతరం ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్ళాలి. అంత గొప్ప దేవుడు మనకు తోడుగా ఉంటే ఇక మనల్ని పడగొట్టేది ఎవరు? అంత గొప్ప శక్తి కలిగినటువంటి దేవుడు మనతో పాటు ఉంటే మనలను వాడగొట్టేవాడు ఎవడు ప్రియులారా? ఈనాడు ఏ పని చేసినా విజయమే. ఎక్కడికి వెళ్ళినా ఇదిగో విజయంతో తిరిగి వస్తూ ఉన్నారు. కారణం దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. ప్రియులారా, ఈనాడు నీవు ఒంటరివయ్యావా? ఈనాడు నిన్నెవరో ప్రేమించట్లేదా? ఈనాడు నిన్నెవరు పట్టించుకోవట్లేదా? అయినా సరే దిగులు చెందొద్దు. ఆ దేవుని తట్టు ఒక్కసారి తిరుగు. నా కృప నీకు చాలు అంటున్నాడు. ఆయన కృప ఎప్పుడు కూడా విడిచిపెట్టే కృప కాదు. ప్రియులారా, చూసారా, ప్రతిరోజు ఏదో ఒక యాక్సిడెంట్, ఏదో ఒక ప్రమాదం, ఏదో ఒక కొట్లాట, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియట్లేదు. అయినా సరే ఈనాడు మన జీవంతో ఉండి, ఈనాడు మన ప్రాణంతో ఉండి ఈ వాక్యాన్ని వినగలుగుతున్నామంటే, ప్రభువుని మహిమపరుస్తున్నామంటే ఆయన యొక్క కృప మనందరి మీద ఉంది. ప్రియ దైవ బిడ్డలారా, మన దేవుడు ప్రేమామయుడు, మన దేవుడు కరుణామయుడు. గెంటి వేసే దేవుడు మన దేవుడు కాదు ప్రియులరా. అందుకనే మనం అందరం కూడా క్రీస్తు ప్రభువులో ఉండాలి, క్రీస్తులో ఉండాలి ప్రియులరా. ఈ లోకములో ఉంటే, ఈ లోకములో ఉండే వ్యక్తులను నమ్ముకుంటే, ఈ లోకములో ఉండే స్నేహితులను నమ్ముకుంటే ఏదో ఒక రోజు నిన్ను విడిచిపెడుతూ ఉన్నారు. ఇదిగో మన పక్కనుండే వాళ్ళే మనలను మోసం చేస్తూ ఉన్నాడు, మన పక్కనుండే వాళ్ళే మనలను పట్టిస్తూ ఉన్నారు. అయితే జాగ్రత్త. దైవ జ్ఞానం, దైవ భీతి, దైవ శక్తి నీ జీవితంలో ఉండాలి. ఈ లోకాన్ని నమ్ముకోవద్దు, ఈ లోకంలో ఉండే మనుషులను నమ్ముకాదు. నరుమాత్రం మీద నమ్మువాడు శాపగ్రస్తుడు. ఈ లోకంలో నువ్వు నమ్మితే నీకు శాపం ప్రియులారా. ఈనాడు ఒక తల్లి అనారోగ్యంతో హాస్పిటల్కి వెళ్ళింది, కానీ ట్రీట్మెంట్కి సరిపోయే డబ్బు లేదు. ఇదిగో డాక్టర్ గారు అన్నారు, డబ్బు కట్టండి, ట్రీట్మెంట్ చేస్తానంటే, ఇదిగో ప్రియులరా, ఆ తల్లి దగ్గర డబ్బు లేదు, కానీ అక్కడే ఉండి ప్రార్థన చేస్తే చివరికి ఏం జరిగింది? ఆ డాక్టర్ గారు వాళ్ళ భార్య హాస్పిటల్కి వచ్చి, ఈనాడు మన వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఆమెకు ఫ్రీగా ఆపరేషన్ చేయండి అని చెప్పిందంట ప్రియులారా. చూసారా, హాస్పిటల్లో ఉండి దేవుణ్ణి నమ్ముకొని ప్రార్థన చేస్తే అక్కడ అవసరానికి దేవుడు సమకూర్చాడు, వాళ్ళ ఆలోచనలు మార్చివేశాడు దేవుడు. ఎప్పుడు కూడా నీవు ఓటమినని, నీవు ఓడిపోయావని, నీవు నాశనం అయిపోయావని, నీ జీవితంలో అవమానాలు మిగినాయని ఎప్పుడు కూడా కుమిలిపోవద్దు, ఎప్పుడు కూడా నిరాశ చెందొద్దు. ఒక్కసారి దేవుని తట్టు తిరగాలి. మన దేవుడు గొప్ప దేవుడు ప్రియులరా. సింహాల గుంటలో దానియేలును కాపాడినట్లు ప్రియులారా, ఈనాడు నీ జీవితంలో ఎన్ని గుంటలున్నాయో, ఎన్ని శత్రువులు ఉన్నారో, ఎంతమంది రాళ్ళు విసురుతున్నారో, వాళ్ళందరి నోళ్లను మూయించి నిన్ను రక్షించే గొప్ప దేవుడు మన దేవుడు. అందుకనే జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు ఏ ప్రమాదం జరిగిద్దో మనకు తెలియదు, కానీ ఎవరి మనసులో ఏముందో, ఎవరు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారో, ఎవరు ఏ ఉద్దేశంతో పనిచేస్తున్నారో
మనకు తెలియదు. కానీ ప్రభువా, శత్రువులు ఉన్నారు, శత్రువుల చుట్టూ నేనున్నాను, నన్ను రక్షించు ప్రభువా అని చెప్పి నీవు ప్రార్థన చేసే బిడ్డగా మారాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ప్రియులారా, అల్ప విశ్వాసులు ఓడిపోతారు, అవిశ్వాసులు ఓడిపోతారు. ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో, నీ దేవుడిని పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ హృదయముతో ప్రార్థించమంటున్నాడు దేవుడు. అందుకని ప్రభువా, నా శక్తి సరిపోవట్లేదు అయ్యా, నా సమస్యలు అన్నీ కూడా నన్ను ముంచివేస్తున్నాయి, నా శక్తి నాకు సరిపోవట్లేదు ప్రభువా, నన్ను లేవనెత్తువాడు నీవే, నన్ను నిలబెట్టువాడు నీవే, నన్ను బలపరచువాడు నీవే, నన్ను గెలిపించువాడు నీవే. ప్రియులారా, ఇప్పటి వరకు నీవు ఓడిపోయావు కదా, ఇప్పటి వరకు నీవు కుమిలిపోయావు కదా, ఇప్పటి వరకు నీవు ఒంటరిగా ఉన్నావు కదా, ఈరోజే ఇప్పుడే ఒక్కసారి దేవుని తట్టు తిరిగి, ప్రభువా నాకు తోడుగా ఉండండి, యేసయ్య నన్ను నిలబెట్టండి, యేసయ్య నన్ను గెలిపించండి, యేసు ప్రభువా నేను ఒంటరినయ్యాను, నాకు తోడుగా ఉండవా అని నిరంతరం నీవు ప్రార్థన చేస్తే, ప్రియులరా, మన దేవుడు కరుణామయుడు. నా కృప నీకు చాలు. ఆ దేవుని యొక్క కృప మనకు చాలు ప్రియులారా. ఆయన కరుణామయుడు. ఆ కరుణ మన మీదకి దిగి వస్తే మన జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు, మన జీవితంలో ఎన్నో మేలులు ప్రియులారా. అందుకనే ఈనాడు ఓడిపోయినా, ఈనాడు పడిపోయినా నీవు దిగులు చెందొద్దు, భయపడొద్దు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. కరుణించే హస్తం, రక్షించే హస్తం నీకు తోడుగా ఉంటుంది ప్రియులారా. అందుకనే నాడు ఓటమిని గెలుపుగా మార్చుకునే ఆ రహస్యాలు దేవుడు మనకు నేర్పించాడు. కాబట్టి ప్రార్థన చేద్దాం, మన ఓటమిని గెలుపుగా మార్చుకుందాం. ప్రేమ కలిగిన మా సర్వేశ్వర, మా జీవితంలో ఎప్పటి వరకు ఓటమిని మాత్రమే చూశాం. ఎన్ని ప్రయత్నాలు చేసినా గెలవలేకపోయాం ప్రభువా. ఓడిపోయిన స్థితిలో, పడిపోయిన స్థితిలో ఉన్నటువంటి నన్ను నీ రక్షించే హస్తముతో, నీ బలపరిచే హస్తముతో ప్రభువా నన్ను దీవించు, ఆశీర్వదించు. ఎంతోమంది ప్రభువా నిరాశరై ఏడుస్తూ, కన్నీరు కారుస్తూ చీకటిలో ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు తండ్రి. వారందరినీ మీకు సమర్పిస్తూ ఉండగా నిలబెట్టమని అడుగుతూ ఉన్నాం, గెలిపించమని అడుగుతూ ఉన్నాం. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓడిపోతున్నారు ప్రభువా. చివరిసారిగా మీ యందు నమ్మకం ఉంచి ప్రయత్నం చేస్తున్నటువంటి బిడ్డలను ప్రభువా గెలిపించమని అడుగుతూ ఉన్నాం. అనారోగ్యంతో బాధపడే బిడ్డలకు స్వస్థత కావాలయ్యా. సంతానం లేని బిడ్డలకు ప్రభువా సంతానం కావాలి ప్రభువా. ఉద్యోగం లేని బిడ్డలను ప్రభువా మీకు సమర్పిస్తున్నాం ప్రభువా. చిన్న పనితో దీవించి ఆశీర్వదించమని అడుగుతూ ఉన్నామయ్యా. ముఖ్యంగా దివ్యవాణి టీవీ ప్రేక్షకులను, యాజమాన్యాన్ని, ప్రతి ఒక్కరిని కూడా ప్రభువా పేరు పేరున దీవించి ఆశీర్వదించి నీ పునరుద్ధాన ఫలితాలు ప్రభువా మా అందరిపై కురిపించమని మా ప్రభువు, మా రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఆమెన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.